మీ పిల్లలు పదే పదే అనారోగ్యం పాలవుతున్నారా? ఎంత చదివినా బుర్రకు ఎక్కడం లేదా? వాళ్ల జాతకంలో శని ప్రభావం వల్ల అడ్డంకులు ఎదురవుతున్నాయా? అయితే ఈ ఒక్క గురువారం మీరు చేసే చిన్న పరిహారం మీ బిడ్డ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. ఆ రహస్యం ఏంటో తెలుసుకునే ముందు కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి. మీరు మీ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మాకు తెలుస్తుంది. ఒక ఊరిలో ఒక తల్లి ఉండేది. తన కొడుకు అంటే ఆమెకు ప్రాణం. కాని ఆ అబ్బాయికి చిన్నప్పటినుండే ఆరోగ్య సమస్యలు. ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు. అందరూ అది శని దోషమని అనేవారు. ఒక గురువారం నాడు ఆ తల్లి కన్నీళ్లతో రాఘవేంద్రస్వామిని వేడుకుంది. అప్పుడు ఒక ముసలి ముత్తైదువ రూపంలో వచ్చిన లక్ష్మీదేవి ఆమెకు ఒక రహస్యం చెప్పింది. తల్లీ, గురువారం అంటే కేవలం ఒకరోజు కాదు. అది గురువుల అనుగ్రహం పొందే రోజు. నీ బిడ్డ ఆరోగ్యం బాగుండాలన్నా, శని బాధలు తొలగాలన్నా ఈ పని చెయ్ అని చెప్పింది. ఆ తల్లి అలాగే చేసింది. మరుసటివారం నుండే ఆ అబ్బాయిలో మార్పు మొదలైంది. ఆశ్చర్యకరంగా అనారోగ్యం మాయమైంది. ఫ్రెండ్స్, ఆ తల్లి చేసిన ఆ చిన్న పని ఏంటో మీకు తెలుసా? అది తెలుసుకునే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అని టైప్ చేయండి. మీ పిల్లల పేరుమీద ఆ స్వామి ఆశీస్సులు అందుతాయి. గురువారం నాడు పిల్లల ఆరోగ్యం కోసం మీరు చేయాల్సింది ఇదే. ముందుగా పిల్లల చేత పసుపు రంగు వస్త్రాలు ధరింపజేయండి. దీపం ఇంట్లో దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దానం కొంచెం శనగలు నానబెట్టి వాటిని బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. ఇది శని దోషాన్ని వేళ్లతో సహా తొలగిస్తుంది. ముఖ్యమైన పరిహారం గురువారం సాయంత్రం పిల్లల తల చుట్టూ 3 సార్లు కొంచెం ఉప్పును తిప్పి బయట పారేయండి. దిష్టి దోషం మొత్తం పోతుంది. మంత్రా స్తోత్రం పిల్లల ఆరోగ్యం, బుద్ధి వికాసం కోసం ఈ చిన్న మంత్రాన్ని వారి చేత 11 సార్లు చదివించండి. లేదా మీరు చదివి వారిపై అక్షింతలు వేయండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరియు శని ప్రభావం తగ్గాలంటే ఓం సం శనైశ్చరాయ నమః అని 3 సార్లు స్మరించండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మరో 5 తల్లులకు షేర్ చేయండి. ఒక బిడ్డ భవిష్యత్తు మారడానికి మీరు కారణం అవ్వండి. సర్వేజనా సుఖినో భవంతు.